వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుండి అరాచక విధ్వంసకాండ తప్ప రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేసిన దాఖలాలు ఎక్కడా లేవని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్క్రాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు కలిసి ఆయన పర్యటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు జరిగే మేలు గురించి ఆయన వివరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతుందని, రానున్న ఎన్నికల్లో తప్పక ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా ఆలోచించండి. టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము, ఆలోచించండి. పోయినసారి జగన్ మాయమాటలమే ఒక కష్టాలు 30 ఉన్నాయి కదా, ఆ చీప్ లిక్కర్ మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలియా గారు, అదేవిధంగా 53 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మన సుధీర్ గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు, కొన్ని వందలాది మంది జనసేన నాయకులు కార్యకర్తలు, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో నుంచి ఎంతో మంచి స్పందన వస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ తప్పకుండా మేము గెలిపించుకుంటాము. వైసీపీకి మాత్రం ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ గాంధీ గిరిజన కాలనీలో ఈ 53లో చూస్తే నిజంగా కడుపు తరుక్కోపోద్ది. కనీస వసతులు కూడా లేవు, దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి. గతంలో కూడా అందరికీ పట్టాలు ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు దాని గురించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మాట్లాడటం లేదు. అదేవిధంగా వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఎస్సీ ఎస్టీ ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు, మాకు ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా మాకేం రావటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కేవలం మాయమాటలు చెప్తున్నారు స్టేజ్ మీద ఎక్కి. కానీ వాళ్ళెవ్వరికి కూడా సకాలంలో కానీ వాళ్ళకి నిధులు రావటం లేదు, వాళ్ళని కనీస సౌకర్యాలు కూడా అందజేయటం లేదు. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తాము, వైసీపీకి బుద్ధి చెప్తామని రెడీగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు ప్రజల్ని కూడా నేను ఒకటే ఆలోచించమని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే నీరాజనాలు పడుతున్నారు. ప్రతి ఇంట ఒకే మాట, మీకు భయం లేదు, ఈసారి మేము ఖచ్చితంగా గెలిపిస్తాము అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి అడిగారు. ఒక్క అవకాశం తీసుకొని ఏం చేశారు? అదేవిధంగా మా 53వ డివిజన్ 54వ డివిజన్లో ఎక్కువగా స్లమ్స్ ఎక్కువగా ఉండే ఏరియా ఇది. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇందాక అన్నగారు చెప్పినట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రానికి ఏదో ఒక చుక్క తాగి తర్వాత మళ్ళీ ఉదయానికి మార్నింగ్కి మళ్ళీ ఒళ్ళు సెట్ అయిపోద్ది, మార్నింగ్కి మళ్ళీ పనులకు వెళ్ళిపోవచ్చు అని అనుకొని ఈ పిచ్చి మందు తాగి ఎంతో మంది ఆడవాళ్ళ పుస్తలు తెగి పడుతున్నాయి. ఈ ఆడవాళ్ళ పుస్తలు తెగిన ప్రతి ఒక్క మహిళకి మీరు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పి మేము జనసేన టీడీపీ పార్టీ తరఫున మేము అడుగుతున్నాము.